ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి కోసం కృష్ణా డెల్టా ఆయకట్ట రైతులు వట్లూరులోని రోడ్డెక్కారు. సాగునీరు అందించాలంటూ వట్లూరు పెదపాడు రోడ్డులో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. నీరు లేక నాట్లు వేయని పంట భూముల్లో ఎండిపోతున్న వరి నాట్లను చేత పట్టుకుని నినాదాలు చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన శ్రీహరిరావు, కొమ్మన రామసుబ్రహ్మణ్యం, ఆళ్ల శ్రీరాములు, పర్వతనేని నాగభూషణం, దారం యోహన్ రాజు, కేఎస్ఎన్ మూర్తి, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, ఎస్పీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇక్కడ ట్రబుల్ ఉందా రైట్ దగ్గర అని చెప్పి రైట్ ఏ గడితో మేము మాట్లాడాలి. అదే చెప్తున్నాను. పెన్ను ఉందా? వెళ్ళిపోతానండి. రామ్మోహన్ రావు గారు పెన్ను ఉందా? ఆదుకోవాలి అన్న దాతలను, ఒట్టూరు ఆయకట్ట రైతులు సాగునీరు, ఒట్టూరు ఆయకట్ట రైతులు సాగునీరు, ఒట్టూరు ఆయకట్ట రైతులు సాగునీరు, ఒట్టూరు ఆయకట్ట రైతులు సాగునీరు. ఆదుకోవాలి అన్న దాతలను, అన్న దాతలను, అన్న దాతలను. ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను, ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను, ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను. కిసాన్ సెల్ కాంగ్రెస్ రాజీనామా రామ్మోహన్ రావు. ఇవాళ రైతులు మరి ఇంత పెద్ద వర్షం వచ్చి నీరు ఫుల్లుగా ఉంటే కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే కెనాల్స్ వాటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి చేసి ఇక్కడ ఇందాక రైతులు చెప్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నీరు ఉంటే మరి అటు తమ్మిలేరు చూసుకున్నా ఇటు కృష్ణా నుంచి నీరు రానివ్వకోకుండా మరి ఆపేసి ఈ తమ్మిలేరు నీరు ఊళ్ళోకి వచ్చేస్తుంది, ఊరు మునిగిపోతుందని చెప్పి రైతులు మనకి వెన్నుముకైనటువంటి రైతులకి దెబ్బతీసే విధంగా ఇలా నీళ్లు రాకుండా చేయడానికి దీన్ని చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి లస్కర్ కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో మనం ఎంత వరకు గేట్లు తీయాలి, ఆ నీళ్లు వదలాలి అనేది అవగాహన లేకుండా నీళ్లు వదలకోకుండా ఈ విధంగా మరి రైతులందరినీ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైతుల గురించి దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేస్తూ ఇప్పటికైనా వెంటనే అన్నదాతలు క్షేమం. ఈరోజు పెదపాడు మండలం ఒట్లూరు ఆయకట్టు పరిధిలో దాదాపు 2000 ఎకరాలకు పైగా ఇవాళ నారు ఎదిగిపోయి నాటేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ భూములని చూస్తే మొత్తాన్ని కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే నాట్లేసుకోవడానికి, దమ్ము చేసుకోవడానికి చుక్క నీరు లేక ఇక్కడ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. అయితే అక్కడ కృష్ణానదిలో కానీ గోదావరి నదిలో కానీ సమృద్ధిగా నీరు ఉన్నది. పట్టిసీమ ద్వారా కూడా నీళ్లు తోడుతా ఉన్నారు. అయినా సరే కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న పెదపాడు మండల ఆయకట్టులో దాదాపు వేలాది ఎకరాల్లో ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఎప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా సరే ఇవాళ అధికారులు, ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల ఇవాళ నీరు అందక రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. తమ్మిలేరులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ వస్తే ఏలూరు మురిగిపోతుందనే పేరుతోటి ఇవాళ పైనుంచి కృష్ణా నుంచి వచ్చే వాటర్ని రానివ్వకుండా చేయడం వల్ల ఇవాళ కృష్ణా డెల్టా భూములకి నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పెట్టుబడి నారుమళ్ళు వేస్తున్న రైతులు ఇవాళ దిక్కుతో స్థితులు అల్లాడిపోతా ఉన్నారు. పంట ఆలస్యం అయితేనేమో మళ్ళీ పంట కోత దశలో మళ్ళీ తుఫాన్లు వచ్చి దొరికిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు శివారు ప్రాంతానికి సాగునీరు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఇవాళ జలవనరుల శాఖ అధికారులు ఇవాళ